అలా మామూలుగా మీ దృష్టిలో యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా స్టోరీ కథ బాగుండి సినిమా ప్రజల్లో సక్సెస్ అవ్వలేని మూవీస్ మీరు ఏం చెప్తారు సార్? చాలా ఉన్నాయి. ఒక 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 3-4 మూవీస్ ఏమేమి చెప్తారు? ఒక్కటి సినిమా అనేది బేసిక్గా నాట్ ఓన్లీ ద ప్యాకేజింగ్, టోటల్ కంప్లీట్ ప్రోడక్ట్, బట్ అది రిలీజ్ అయిన టైంని బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఓకే. అండ్ ఆ టైంకి కరెక్ట్గా ఆడియన్స్ పల్స్ కరెక్ట్ ఉండాలి. ఓకే. కరెక్ట్ టైంకి ఏదో ఎలక్షన్ మూమెంట్లో కొన్ని మంచి సినిమాలు పడతాయి. కరెక్ట్గా వాడు రిలీజ్ టైంకి ఏదో భారత్ బంద్ అన్న పొలిటికల్ ఎజిటేషన్ అది జరుగుతూ ఉంటుంది, అందులో కొట్టుకుపోతుంది. లేకపోతే కరెక్ట్ వాడు వేసిన టైంలోనే ఇక్కడ కరోనా వస్తుంది. నిజంగా మంచి ప్రింట్, 100% బ్యూటిఫుల్ మూవీ, థియేటర్లో ఫెయిల్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఉన్నాయి. ఈ రియల్ అండర్ పేపర్ సినిమా టీవీలో కూర్చొని చూస్తే అబ్బా ఇంత బాగుంది సినిమా, ఇది ఎందుకు థియేటర్లో ఆడలేదు అనుకుంటాము. చాలా ఉన్నాయి, అది మనం చెప్తాం. సార్ ఇప్పుడు చిత్రం చెప్పిన కదా, ఈ 7 years జర్నీ అక్కడ అది అయిపోయిన తర్వాత ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకున్న తర్వాత మీరు కొంతకాలం మీరు కూడా ఒక బాధలో ఉండి ఒక 1-2 years ఉన్నారని తెలిసింది. దాని తర్వాత నార్మల్గా మళ్ళీ మీరు మూవీస్ వైపు డైరెక్షన్ చేయాలని వేరే కొత్త మూవీస్ నేను చేస్తున్నాను కంటిన్యూస్గా. ఇప్పుడు 4-5 ప్రాజెక్టులు చేశాను. అంటే బేసిక్గా నేను హీరోల కాంబినేషన్లు చేయడానికి, అంటే బేసిక్గా ఐఎమ్ ఆల్సో ఏ రైటర్. ఓకే. ఒక సినిమా ఇప్పుడు కొలిమి అని ఒక టోటల్ తెలంగాణ డైలెక్ట్లో నేను డైలాగ్స్ రాసి సినిమా రిలీజ్ అయింది. ఓకే. కొలిమి శ్రీహరి గారు, శివాజీ రాజా గారు, వీళ్ళ శివాజీ చిత్రం సీను, తెలంగాణ శకుంతల అందరూ యాక్ట్ చేసిన సినిమా. దాని కంప్లీషన్ నేనే చేశాను రైటర్గా. దానికి కంప్లీషన్ వర్క్ విత్ ప్యాచ్ వర్క్, సెన్సార్ అంతా చేసుకుని రిలీజ్ అయింది. 50 థియేటర్స్లో రిలీజ్ అయింది తెలంగాణ మొత్తం. ఆంధ్రాలో కూడా ఒక 3 థియేటర్లు వేశారు, బట్ అక్కడ ఆడలేదు. ఎక్కువ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న మూవీ కాబట్టి యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 1 million వ్యూస్ దాటింది. దానికి మీరే రైటర్గా చేశాను. తర్వాత మధ్యలో ఇంకా నేను ఈ సినిమా రిలీజ్కి కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి ఒక క్రిస్టియన్ మూవీ కూడా నేను డైరెక్షన్ చేసి పెట్టాను గోస్ట్ డైరెక్టర్గా, తొలి కిరణం అనేసి. అంటే ఈ సినిమాకి హెల్పింగ్ అంటే ఏ సినిమాకి సార్? మన చిత్రం చెప్పినది కదా, ఉదయ్ కిరణ్ సినిమా రిలీజ్కి ఒక 50 లక్షలు కొంత అమౌంట్ అవసరం పడుతుందన్న. అంటే ఆయన హీ హ్యాజ్ అ క్రిస్టియన్ ట్రస్ట్ అండ్ అతను సరే నీకు రిలీజ్ కావాలి నేను హెల్ప్ చేస్తా, మన షూటింగ్లో కొంచెం నువ్వు చేసి పెట్టంటే. సో ఆయన కేవలం ట్రస్ట్ ఉంది కానీ నాకు డైరెక్షన్ ఏం తెలియదు. మొత్తం నేనే సినిమా డైరెక్షన్ చేసి అది ఆల్మోస్ట్ ప్రింట్ రెడీ అయిపోయింది. బట్ మొన్న కూడా అడిగాను నేను ఎవరి దగ్గర పని చేయలేదు కో ఎడిటర్గా. కానీ మీకు ఇలా చేసి పెట్టాను, పేరు కూడా వేసుకున్నారు, మాకైనా కొంచెం రిలీజ్కి అమౌంట్ హెల్ప్ చేయండి అంటే ప్రస్తుతం ఏం చేయలేము మోహన్ అనేసి. సో ఒక 4 years దానివల్ల కొంచెం అంటే అవుట్ ఆఫ్ ఓన్లీ ప్యాషనేట్గా ఈ సినిమా రిలీజ్ అవుద్దన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఆ సినిమాకి హెల్ప్ చేశాను. లేదంటే కుడ్ హ్యావ్ వేరే హీరోలతో నేను ఇప్పటికి బయటకు వచ్చేవాడిని. తొలి కిరణం మూవీ అది కూడా మంచి యూట్యూబ్లో మంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఫైనల్గా అంత సపోర్ట్ ఇచ్చి అంత హెల్ప్, అంటే ఏ మూవీకి కో డైరెక్టర్ చేయను మీరు ఆ మూవీకి అన్ని చేస్తే అడిగితే ఇప్పుడు ఏం చేయలేము అంట. అప్పుడు ఎలా అనిపించింది సార్ మరి మీకు? అంటే మరి ఒక మనిషిని నమ్మి అక్కడ దాకా వెళ్ళి మనం అంటే ఏదో చేస్తారనే కదా మన మూవీ బయటికి రావాలి, మన స్క్రీన్ మీద ఆ నేమ్ కోసమే మనం ఏదోటి సాక్రిఫైస్ చేస్తాం ఖచ్చితంగా. అది వాళ్ళు అంటే ఇలాంటి స్టాబింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ టైం కాదు. సో నేను పెద్ద సెట్ బ్యాక్ అవ్వాలి కెరీర్లో, చాలా ఇలాంటివి చూశాను కాబట్టి ఫస్ట్ నుంచి ఐఎమ్ యూజ్ టు ఇట్. బట్ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, ఎందుకు ఇంతకాలం దీనికోసం హోల్డ్ ఆన్ అయ్యావు అనేసి. మనకి ఇంట్లో అయితే ఉంటుంది కదా, దానికి బ్యాడ్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళే మన ఎక్కువ సక్సెస్ కోరుకునేది. ఎర్లీ ఏజ్లో నేను సక్సెస్ చూశాను, బట్ ఆఫ్టర్ కమింగ్ ఇయర్ కొన్ని సెట్ బ్యాక్స్ బాగా చూశాను. అది అనుకున్నట్టుగా ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయకపోవటం, సపోర్ట్ చేయకపోవటం, బ్యాక్ స్టాబింగ్ అండ్ అనుకున్న ఫార్మాట్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయకపోవటం. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్, బట్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. పీపుల్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో మీ జర్నీ, అంటే అప్పుడు విఎన్ ఆదిత్య గారు మీ సీనియర్ అయ్యి ఉంటే అయినప్పుడు మీరు ఏ టైంలో ఇండస్ట్రీకి అడుగు పెట్టారు? అంటే ఆయన కాలేజ్లో నాకు 2 years సీనియర్. ఆయన ఇలా డిగ్రీలో ఫైనల్ ఇయర్, నేను ఫైనల్ ఉన్నప్పుడే ఆయన భైరవ దీపం సినిమాకి వెళ్తున్నప్పుడే ఇలా వెళ్దాం అనుకుంటున్నాను మన ఫ్రెండ్ సర్కిల్ 5-6 చెప్తే నేను కూడా ఐ వాంటెడ్ టు. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతుండేవాడిని విజయవాడ సిద్ధార్థ కాలేజ్, సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్. అంటే ఇప్పుడు తెలంగాణ కొలిమి ఈ రాసిన దీనికి
ఆంధ్రాలో మీరు చదివిన విజయవాడ కంటే మీ సొంతూరు ఎక్కడ సార్ అసలు? సొంత విజయవాడ సత్యనారాయణపురం. మా తాతగారు అక్కడే లోకల్. వచ్చి నేను అంటే స్టడీస్ వరకు విజయవాడే. ఓకే. సో వన్స్ ఐసి గారు వెళ్ళినంటే విత్ ఇన్ డిగ్రీ అవగానే నేను ఇండస్ట్రీ ఎంటర్ అయిపోయాను. ఓకే. ఆయనతో పాటు ఈక్వల్గా వచ్చాను నేను చెప్పాలంటే, ఒక 1 year గ్యాప్ అంతే. కాకపోతే నేను అక్కడ బాలుమహేంద్ర గారితో పనిచేయటం, అది మంచి పేరు వచ్చి సింగపూర్ నుంచి ఆఫర్ రావటం. అదే టైంలో నాకు ఇక్కడ సురేష్ బాబు గారి దగ్గర కూడా ఆఫర్ ఉండే, ఇక్కడ వద్దాం అంటే ఇంకా ఐసి గారేమో మన బ్యాచ్లో ఎవరో ఒకళ్ళు అవుట్ ఆఫ్ ఉంటే మంచిది, మనకు కూడా కొంచెం సపోర్ట్ అవుద్దంటే. ఓకే. సో ఆయన అప్పుడు జయంత్ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తూ బాగున్నారు ఈ సినిమాలను చేస్తుండేవాడు. సో ఆఫ్టర్ దట్ ఆయన డైరెక్టర్ అవడానికి ట్రయల్స్ చేస్తున్నప్పుడు కూడా నేను అక్కడి నుంచి కొంత సపోర్ట్ చేసి ఆయన్ని, ఫ్రెండ్స్ అందరం చాలా ఎంకరేజ్ చేసి ఈ బికమ్ వెరీ గుడ్ డైరెక్టర్. మనసంతా నువ్వేకి చాలా స్ట్రగుల్ చేశారు. అండ్ హీ హ్యాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పరుచూరి బ్రదర్స్, సీతారాం శాస్త్రి గారు, పెద్ద వాళ్ళందరూ, ఎంఎస్ రాజు గారు. ఆ సినిమాకి నేను వచ్చేయాల్సింది. ఓకే. బట్ ఒక 1 year తర్వాత ఆయన శ్రీరామ్ అయిపోయి ఇంకా నేనున్న టైంలో వచ్చాను నేను కరెక్ట్గా ఇండియాకి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోహన్ డైరెక్టర్ గారికి చిత్రం చెప్పిన కథ మూవీ బయటికి రావడానికి ఇండస్ట్రీలో నుంచి మీకు బాగా సపోర్ట్ చేసేది ఎవరై ఉంటారు? ఎవరు అంటే మీరు ఇదే వెళ్ళంగానే ఈ పని ఈయన చేస్తారు నా కోసం అంటే అలా ఇప్పుడు నేను అడిగితే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు. నేను డైరెక్ట్గా సురేష్ బాబు గారిని కూడా అప్రోచ్ అయ్యాను. దిల్రాజు గారి కాంపౌండ్లో వెళ్ళాము. తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు 2-3 పెద్దవాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను. వాళ్ళు కూడా మేము క్లీన్గా సపోర్ట్ చేస్తాం మీకు థియేటర్స్ కానీ రిలీజ్ టైంలోనే. అంటే సపోర్టింగ్ చేయడం అనే వర్డ్ మాట్లాడడం వేరు సార్, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి ముందుండి నడిపించడం వేరు సార్. అలా మనస్ఫూర్తిగా అక్కడి నుంచి మీరు వెళ్ళిన సెకండ్ నుంచి ఈ పని అయ్యేంత వరకు మీ పక్కనే నిలబడి ఆ పని అయిన తర్వాతే అలా ఉండే వ్యక్తి ఎవరంటున్నాను సార్? అంటే ఇప్పుడు బాలు నేను చెప్తున్నా, ఇప్పుడు మనసా వాచ కర్మణ అని ఒకటి ఉంటుంది, బాడీ మైండ్ అండ్ సోల్ అంటారు ఇంగ్లీష్లో. దాని ప్రకారంగా ఇప్పుడు మనం చేయాలంటే, ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా ఒక పర్సన్ చేయాలి, ఇప్పుడు విఎన్ఐసి గారు పూర్తిగా సపోర్ట్ ఒక డైరెక్టర్ని చేయాలంటే దానికోసం అహోరాత్రాలు ఒక డ్రీమ్, ఆయన అవ్వాలి, తర్వాత మనం అవ్వకపోయినా పర్వాలేదు అనే ఒక ప్యాషన్తో ఒక మనిషిని నిలబెట్టడం అంటే దానికోసం మనసవాచ కర్మణ హెల్ప్ చేయడం అనేది ఉంటుంది. మన ధన మాన ప్రాణ వస్తువులన్నీ కూడా దానికోసం పరిత్యాగం చేసేస్తాం. ఆ రేంజ్కి ఎవరో ఒకరు కమిట్ అవ్వాలి అనే పరిస్థితుల్లో నేను కొంతమందికి పూర్తిగా ఈ 5-6 ఏళ్ళు పనిచేసి పెట్టాను. కొంతమంది అందులో ఇప్పుడు కొంత గ్రిప్ వచ్చి సరే మోహన్ కోసం ఈ సినిమా నేను రిలీజ్ చేయాలి అని అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నేను ఏదోటి చేశానేమో, నా డబ్బులు పోయినా పర్లా, మీకోసం నేను రిలీజ్ చేస్తా అనేవాళ్ళు 1-2 వచ్చారు ముందుకి. మీ పేరు అలా పడే వరకు నేను చూస్తా ఈ సినిమా అనేదాకా కూడా సపోర్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో వాళ్ళు అనుకున్న విధంగా ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ ఫైనాన్షియల్స్ వస్తే ఇట్స్ ఎ క్లీన్ స్వీప్ అయిపోయినట్టే. ఓకే. ఇట్స్ ఆన్ ద ట్రాక్స్, ఎనీ టైమ్ వీఆర్ గోయింగ్ టు సీ ద మూవీ. సో వాళ్ళు చెప్పిన ఇప్పుడు ఎక్కడో చోట దీనికి వాళ్ళు బెండ్ అవ్వాలి, అయితే అయిపోతుంది సినిమా. సో అట్లా సపోర్ట్ చేసేందుకు చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో దేవ్ గాడ్స్ గ్రేస్, అమ్మ నాన్నల దయ వల్ల వాళ్ళు ఇచ్చిన సంస్కారం వల్ల చాలామంది ఈరోజు మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇది రిలీజ్ అయితే ఇంకా బెటర్ ఆఫర్స్ కూడా కనిపిస్తున్నాయి.